నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 1 ఆగస్టు సాయంత్రం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది స్వప్న. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 78,094.64 167 pts 0.21% పెరిగింది. అత్యధిక లాభం బజాజ్ ఫైనాన్స్ 7.97% పెరిగింది. అత్యధిక నష్టం టీసీఎస్ 2.81% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,383.60 0.36% వద్ద ఉంది. 0.36% పెరిగింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. ఆర్థిక, ఆటో రంగాల మద్దతుతో లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ, బీఎస్ఈ సెన్సెక్స్ 0.21% లాభపడి 78,094.64 ఇండెక్స్ పాయింట్ల వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 24,383.60 ఇండెక్స్ పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ బ్యాంక్ కూడా 0.28% పుంజుకుని 57,264.85 ఇండెక్స్ పాయింట్ల వద్ద ముగిసింది. జూలైలో భారతదేశ స్థూల జీఎస్టీ వసూళ్లు 15.4% పెరిగి 2.11 లక్ష కోట్లకు చేరిక. జూలైలో స్థూల జీఎస్టీ వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 15.4% పెరిగి 2.11 లక్ష కోట్లకు చేరుకున్నాయి. రీఫండ్ల సర్దుబాటు తర్వాత ఈ నెలలో నికర జీఎస్టీ వసూళ్లు 15.8% వృద్ధి చెందాయి. బలమైన యుఎస్ డాలర్ నేపథ్యంలో తగ్గిన బంగారం, వెండి ధరలు. బంగారం ధరలు 2.03% క్షీణించి ప్రతి ట్రాయ్ ఔన్స్కు $4,049 మరియు 10 సెంట్లు వద్ద ముగిశాయి. వెండి ధరలు కూడా 1.75% తగ్గి ప్రతి ట్రాయ్ ఔన్స్కు $57 మరియు 59 సెంట్లు వద్ద స్థిరపడ్డాయి. ఇండియన్ ఆయిల్ రికార్డు కొనుగోళ్లతో $84 మరియు 67 సెంట్లుకి పెరిగిన ముడి చమురు ధర. ముడి చమురు ధరలు 2.80% పెరిగి బ్యారెల్కు $84 మరియు 67 సెంట్లు వద్ద స్థిరపడ్డాయి. మధ్యప్రాచ్య సరఫరా అంతరాయాల కారణంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్పాట్ మార్కెట్ నుండి రికార్డు స్థాయిలో ముడి చమురును కొనుగోలు చేసింది. విదేశీ మూలధనంలో $40 బిలియన్లకు పైగా ఆకర్షించిన భారత్ ఆర్బీఐ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి భారతదేశం చేసిన వ్యూహాత్మక ప్రయత్నాలు $40 బిలియన్లకు పైగా విజయవంతంగా తీసుకువచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన మూలధన డ్రైవ్లో భాగంగా ఈ మైలురాయిని హైలైట్ చేసింది. బలపడిన రూపాయి 95.39 వద్ద ముగిసిన యుఎస్డీ ఐఎన్ఆర్. యుఎస్డీ ఐఎన్ఆర్ కరెన్సీ జత 0.29% క్షీణించి 95.39 వద్ద ముగిసింది. ఈ క్షీణత యుఎస్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి స్వల్పంగా బలపడటాన్ని సూచిస్తుంది. మొదటి త్రైమాసికంలో సిడిఎస్ఎల్ నికర లాభం 15% పెరిగి ఇండియన్ రూపీ 118 కోట్లకు చేరిక. సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ ఇండియా మొదటి త్రైమాసికంలో నికర లాభం ఏడాది ప్రాతిపదికన 15% పెరిగి $118 కోట్లకు చేరుకున్నట్లు నివేదించింది. ఇదే కాలంలో కార్యకలాపాల ద్వారా వచ్చే రాబడి కూడా 13% పెరిగింది. వారాంతపు ట్రేడింగ్లో దూసుకెళ్లిన బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు. బజాజ్ ఫైనాన్స్ షేర్లు 7.97% పెరిగి $1,141 మరియు 20 పైసలు వద్ద ముగిశాయి. బజాజ్ ఫిన్సర్వ్ కూడా బలమైన ర్యాలీని సాధించి 6.27% పెరిగి $2,029 మరియు 10 పైసలు వద్ద స్థిరపడింది. మొదటి త్రైమాసికంలో జీహెచ్సీఎల్ నికర లాభం 32% పెరిగి ఇండియన్ రూపీ 191 కోట్లకు చేరిక. కార్యాచరణ ఖర్చులు తగ్గడంతో జీహెచ్సీఎల్ మొదటి త్రైమాసిక నికర లాభం 32% పెరిగి ఇండియన్ రూపీ 191 కోట్లకు చేరుకుంది. అయితే రాబోయే త్రైమాసికాల్లో మార్జిన్ ఒత్తిళ్లు ఉండవచ్చని కంపెనీ హెచ్చరించింది. తీవ్రమైన వేడి వల్ల దక్షిణాసియాలో ఏటా 3.1 కోట్ల ఉద్యోగాలు నష్టం. ప్రపంచ బ్యాంక్ పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల దక్షిణాసియాలో ఏటా 3.1 కోట్ల ఉద్యోగాలు నష్టపోయే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంక్ నివేదిక హెచ్చరించింది. తగిన చర్యలు తీసుకోకపోతే ఈ ప్రాంత జీడీపీ తీవ్రంగా ప్రభావితం కావచ్చు. ఎఫ్డి వడ్డీ రేట్లు 3 కోట్ల రూపాయలు లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 6.60%. బంగారం $4,049 మరియు 10 సెంట్లు 2.03% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $124,177 ప్రతి 10 గ్రా. బంగారు ధర 2.03% తగ్గింది. మునుపటి ముగింపు $4,133 మరియు 10 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $57 మరియు 59 సెంట్లు 1.75% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1,766 ప్రతి 10 గ్రా. వెండి ధర 1.75% తగ్గింది. మునుపటి ముగింపు $58 మరియు 62 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి.
WTI క్రూడ్ ఆయిల్ $84 మరియు 67 సెంట్లు 2.80% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 2.80% పెరిగింది. మునుపటి ముగింపు $82 మరియు 36 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $95.390.29 వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.29% బలపడింది. మునుపటి ముగింపు $95 మరియు 67 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు. చెన్నై $957 మరియు 50 పైసలు, 2906 బెంగళూరు $944 మరియు 50 పైసలు, 2821 హైదరాబాద్ $994, 2985 ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, 2921 మరియు 50 పైసలు. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.